ఫ్రెండ్స్ రీసెంట్ గా ఒక చిన్న పల్లెటూరులో ఒక హౌస్ కి పునాది వేసాము. ఈ పునాది నిర్మించడానికి ఎంత ఖర్చు అయింది, ఏ మెటల్ పట్టాయి, బేస్మెంట్ ఎంత హైట్ వేసాము, పూర్తిగా ఈ వీడియోలో చూద్దాము. ఒక హౌస్ నిర్మించుకుంటే ఈ విధంగానే మనం నిర్మించుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ హౌస్ నిర్మాణము స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. బోర్లు వేసిన వీడియో ఒకటి, భీములు వేసిన వీడియో ఒకటి అప్లోడ్ చేయడమే జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం భీములు వేసిన తర్వాత పిల్లర్స్ వేసి బేస్మెంట్ నిర్మాణము పూర్తిగా చూద్దాము. మెటీరియల్ కాస్ట్ చెప్పే ముందు ఈ వర్క్ మేము ఏ విధంగా చేసామనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ మార్కింగ్ చేసిన తర్వాత బోర్లు వేసాము. మెయిన్ బోర్లు వచ్చేసి అడుగు వెడల్పులో బోర్లు వేసాము. మధ్యలో డమ్మీ బోర్లు వచ్చేసి 9 ఇంచులు బోర్లు వేసాము. వీటన్నిటికి కూడా 12 mm రాడ్స్ అయితే యూజ్ చేసాము. పిల్లర్స్ కి భీములకి సంబంధించి డమ్మీలకు వచ్చేసి 10 mm యూజ్ చేసాము. చుట్టూ కాంపౌండ్ వాల్ వచ్చేసి 10 mm రాడ్స్ యూజ్ చేసాము. బోర్లకి భీములకి 10 mm రాడ్స్ అయితే యూజ్ చేసాము. బిల్డింగ్ సంబంధించి 1 feet హైట్ భీములు వేసాము. కాంపౌండ్ వాల్ సంబంధించి 9 ఇంచులు భీమ్ హైట్ అయితే వేసాము. పిల్లర్ వెడల్పు వచ్చేసి 9 by 9 inch పిల్లర్స్ అయితే వేస్తున్నాము. ప్రతి మెయిన్ పిల్లర్ కి ప్లేట్లు లెక్క వేసాము. 30 ఇంచులు ప్లేట్లు అయితే వేసాము. ఇక బేస్మెంట్ హైట్ వచ్చేసి 3.5 feet హైట్ అయితే పెట్టినాము. పక్కన రోడ్లు అయితే ఉన్నాయి. రోడ్ పక్కన నుంచి హైట్ మనం తీసుకుంటే కనుక 3.5 feet హైట్ అయితే పెట్టాము. మనకి 3 feet హైట్ ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే పక్కన సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఈ సిమెంట్ రోడ్లు ఇంకా పైకి మరలా వేసే అవకాశం అయితే లేదు. ఒకవేళ వేసినా కానీ 6 inches పెరుగుతాయి తప్ప అంతకన్నా ఎక్కువ పెరిగే అవకాశం కూడా లేదు. ఇక్కడ 3 feet హైట్ మనం పెట్టుకుంటే సరిపోతుంది. బీమ్ హైట్ 1 feet, 2.5 feet అయితే బ్రిక్స్ తో కట్టుబడి కట్టినాము. టోటల్ గా 3.5 feet హైట్ అయితే పెట్టినాము. ఈ హౌస్ కొలతలు చూద్దాము. పొడవు వచ్చేసి 32 feet 4 ఇంచులు, వెడల్పు వచ్చేసి 31 feet 6 ఇంచులు. టోటల్ సైట్ ఏరియా వచ్చేసి 53 feet పొడవు ఉంది, 48 feet వెడల్పు ఉంది. హౌస్ అంటూ నిర్మించుకుంటే మనం ఈ విధంగానే నిర్మించుకోవాలి. హౌస్ వరకు మనకి 30 feet 30 feet లెక్క అయితే ఉంది. ఒక స్క్వేర్ లెక్క మనం చూసుకున్నా కానీ చుట్టూ సెట్ బ్యాక్స్ వచ్చేసి పడమర వైపు 3 feet పెట్టినాము, దక్షిణ వైపు 3 feet పెట్టినాము, తూర్పు ఉత్తరం వచ్చేసి 20 feet వరకు మనకి వెడల్పు అయితే ఉంది. హౌస్ అంటూ నిర్మించుకుంటే ఈ విధంగా పార్కింగ్ ఏరియాని హౌస్ నిర్మించుకుంటే చాలా అయితే బాగుంటుంది. మనం మొక్కలు వేసుకున్న, కార్ పార్కింగ్ చేసుకున్న, పిల్లలు ఆటలు ఆడుకున్నా కానీ ఈ విధంగా ఒక హౌస్ నిర్మించుకుంటే కనుక చాలా అయితే బాగుంటుంది. ఈ హౌస్ కొలతలు వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ 11 feet పొడవు, 10 feet 8 ఇంచుల వెడల్పు. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి 11 feet పొడవు, 10 feet 5 ఇంచుల వెడల్పు. హాల్ వచ్చేసి 9 feet 6 ఇంచులు పొడవు, వెడల్పు వచ్చేసి 9 feet 3 ఇంచులు. అలాగే కిచెన్ వచ్చేసి 6 feet. పక్కనే మనకి ఒక టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు క్లియర్గా నెక్స్ట్ రాబోయే వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఈ హౌస్ నిర్మాణానికి ఏ మెటీరియల్ పెట్టాయి, ఎంత ఖర్చు అయిందనేది ఇప్పుడైతే చూద్దాము. ముందుగా ఇసుక వచ్చేసి 5 యూనిట్ల ఇసుక అయితే పట్టింది. 5 యూనిట్ల ఇసుక వచ్చేసి మనకి 24,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఏరియాని బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒక ఏరియాలో కొంచెం తగ్గొచ్చు, ఒక ఏరియాలో కొంచెం పెరగవచ్చు. పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. కొంచెం 1 or 2,000 రూపీస్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉండవచ్చు. సిమెంట్ వచ్చేసి 110 బస్తాలు అయితే పట్టినాయి. చుట్టూ కాంపౌండ్ వాల్ పొడవు వచ్చేసి ఇటుపక్క చూసినా కానీ 50 అడుగుల పొడవు అయితే వస్తుంది. చుట్టూ అయితే మనకి 200 అడుగులు పొడవు అయితే వస్తుంది మొత్తం ఏరియా వచ్చేసి. నెక్స్ట్ సిమెంట్ వచ్చేసి 110 సిమెంట్ బస్తాలు పట్టినాయి. పునాది నిర్మాణానికి, చుట్టూ కాంపౌండ్ వాల్ పునాది వేయటానికి 110 బస్తాలు అయితే పట్టాయి. 33,000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. ఒక సిమెంట్ బస్తా వచ్చేసి 300 రూపాయల లెక్క తీసుకోవడం జరుగుతుంది మేమున్న ఏరియా వచ్చేసి. నెక్స్ట్ గ్రావెల్ వచ్చేసి 3/4 కంకర తీసుకున్నాము. ఇది వచ్చేసి 3 యూనిట్లు పడుతుంది. 18,000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. అయితే టోటల్గా మేము 5 యూనిట్లు బండి అయితే వేసుకున్నాము. 3 యూనిట్ల వరకు మాత్రమే మనకి ఖర్చు అయ్యింది. 5 యూనిట్లు వచ్చేసి 25,000 రూపాయల వరకు తీసుకోవడమే జరుగుతుంది ప్రస్తుతం వచ్చేసి. నెక్స్ట్ ఐరన్ వచ్చేసి 12 mm 60 రాడ్స్ తీసుకున్నాము, 10 mm 10 రాడ్స్ తీసుకున్నాము, 8 mm 75 రాడ్స్ తీసుకున్నాము, 6 mm 100 రాడ్స్ అయితే తీసుకున్నాము. వైర్ వచ్చేసి 10 kgs తీసుకున్నాము. టోటల్గా 85,000 రూపీస్ వరకు
ఖర్చు అయితే అయింది 85,000 రూపాయల వరకు ఖర్చు అయింది. ఐరన్కి వచ్చేసి 1.5 టన్ను ఐరన్ పట్టింది. ఈ విధంగా బేస్మెంట్ నిర్మాణానికి పిల్లర్స్ వరకు మనకి సరిపోతుంది ఐరన్ వచ్చేసి. నెక్స్ట్ బ్రిక్స్ వచ్చేసి 9,000 బ్రిక్స్ పట్టినాయి. బేస్మెంట్ హైట్ వచ్చేసి 2.5 ఫీట్ వేస్తాము. కాంపౌండ్ వాల్ వచ్చేసి 2 ఫీట్లు తీసుకున్నాము. టోటల్గా 9,000 బ్రిక్స్ పట్టినాయి. ఒక బ్రిక్ కాస్ట్ వచ్చేసి 6 రూపీస్ నుంచి 7 రూపీస్ వరకు తీసుకోవడం జరుగుతుంది. మేమున్న ఏరియాని బట్టి అయితే 6 రూపీస్ తీసుకున్నాము. అంటే వర్క్ స్టార్టింగ్లో మేము బ్రిక్స్ వేసుకున్నాం కాబట్టి 6 రూపీస్ లెక్క తీసుకుంటే కనుక 54,000 రూపాయల వరకు ఖర్చు అయితే అయింది. టోటల్గా వర్కర్స్ సంబంధించి స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పునాది నిర్మాణానికి, భీములకి, బంటాకి, బోర్లు వేసే బంటాకి మొత్తం టోటల్ ఆల్ కాస్ట్ వచ్చేసి వర్కర్స్ 70,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ బేస్మెంట్ నిర్మాణంలో ఇంకా ఎక్స్ట్రా ఖర్చు లెక్క 10 నుంచి 15,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. టోటల్ అమౌంట్ వచ్చేసి 3,10,000 రూపాయల నుంచి 3,20,000 రూపాయల వరకు ఖర్చు అయింది. చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బేస్మెంట్ స్క్వేర్ లెక్క నిర్మించాము. కాంపౌండ్ వాల్ బిల్డింగ్ కూడా సేమ్ అదే విధానంలో మనకి రావడం జరిగింది. ఈ విధమైన నిర్మాణం చేయడానికి 3,10,000 రూపాయల నుంచి 3,20,000 రూపాయల వరకు ఖర్చు అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.